హాయ్ అండి, హలో అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక సమ్మర్కి హాట్గా ఉంది కదా, పిల్లలు కూడా ఇంట్లో ఉంటున్నారు. ఇక పిల్లల కోసం అయితే పిల్లలు బాగా ఇష్టపడే కప్ కేక్స్ అనేవి తయారు చేశాను. అవి ఎలా చేయాలో చూద్దామా? ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకోవాలి. దాంట్లోకి ఒక బౌల్ మైదా పిండిని జల్లెడబట్టుకోవాలి. ఇలా జల్లెడబట్టడం వల్ల ఉండలేమన్నా ఉంటే వచ్చేస్తాయి అన్నమాట. అలాగే ఒక గిన్నెడు కస్టర్డ్ పౌడర్ తీసుకొని దాన్ని కూడా జల్లెడబట్టుకోవాలి. తర్వాత సేమ్ అదే బౌల్తో షుగర్ తీసుకోవాలి. షుగర్ తీసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట, పౌడర్ లాగా మెత్తగా. షుగర్ పౌడర్ని కూడా జల్లెడబట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి నలగని షుగర్ అనేది జల్లెడ మీదకి వచ్చేస్తుంది. ఇంకా కేక్ అనేది స్మూత్గా వస్తుందన్నమాట, ఇట్లా పౌడర్ అనేది మెత్తగా ఉంటే. తర్వాత బేకింగ్ పౌడర్ ఉన్న వాళ్ళు బేకింగ్ పౌడర్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈనో పౌడర్ వేసాను, ఒక ప్యాకెట్ వేసాను అనమాట. తర్వాత ఒక చిన్న స్పూను వంట సోడా అనేది వేసుకోవాలి. తర్వాత మన టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక 1/2 టీ స్పూన్ వేసాను. ఇక తర్వాత ఒక బౌల్ మిల్క్ తీసుకొని అన్నీ మిక్స్ చేసి ఉంచాం కదా పౌడర్లో, ఆ పౌడర్లో కలుపుకోవాలి. పాలు పోసిన తర్వాత గెంటతో కానీ లేకపోతే బీటర్ ఉంటే బీటర్తో కానీ మొత్తం అలా కలుపుకోవాలి. తర్వాత ఒక 1/2 బౌల్ ఆయిల్ అనేది కలుపుకోవాలి. ఆయిల్ కలిపిన తర్వాత అయితే కేక్ మిక్సర్ని బాగా బీటర్తో కానీ లేకపోతే గెంటతో కానీ ఒకే వైపు తిప్పుతూ అలా కలదిప్పుకోవాలన్నమాట. కేక్ మిక్సర్ని ఎప్పుడైనా క్లాక్ వైజ్లో తిప్పాలన్నమాట, యాంటీ క్లాక్ వైజ్లో తిప్పకూడదు. ఇలా కేక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు తిప్పాలి. లేకపోతే మిక్సీ జార్లో అయినా మిక్సీ పట్టుకోవచ్చు, అదైతే ఇంకా ఈజీ అనమాట. ఇలా తిప్పాల్సిన అవసరం ఉండదు. తర్వాత కేక్ మిక్సర్ని ఒక గెంటతో సిలికాన్ బౌల్స్ ఉంటాయి కదా, సిలికాన్ బౌల్స్లో వేసుకోవాలి. 1/2 బౌల్ వచ్చే వరకే వేసుకోవాలి, నిండుగా వేసుకోకూడదు. ఎందుకంటే కేక్ అనేది తయారయ్యాక బాగా పొంగుతుంది కాబట్టి. బటర్ పేపర్ ఉంటే సిలికాన్ బౌల్లో అడుగును వేసుకోవచ్చు. నేను ఇక బటర్ పేపర్ లేక ఇలా డైరెక్ట్గా వేసేసాను. గిన్నెకైతే కొంచెం లాస్ట్లో కొంచెం అతుక్కుంటుంది అనమాట, అదే బటర్ పేపర్ ఉంటే అతుక్కోకుండా ఉంటుంది. తర్వాత బౌల్స్లో కేక్ మిక్సర్ అంతా వేసాక పైన డ్రై ఫ్రూట్స్ అనేవి వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ జీడిపప్పును, బ్లాక్ కిస్మిస్ ఉంటాయి కదా, బ్లాక్ రేజిన్స్, అవైతే వేసాను. మన ఇష్టం అనమాట, ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు. బాదం, పిస్తా ఏవైనా వేసుకోవచ్చు. ఇక కప్ కేక్స్ని పెట్టే ముందైతే ఓవెన్ని ప్రీ హీట్ అనేది చేసుకోవాలి. 180 డిగ్రీస్ దగ్గర ఒక 10 నిమిషాలు అయితే ప్రీ హీట్ చేసుకున్నాను నేను. తర్వాత కేక్స్ పెట్టాకైతే 180 డిగ్రీస్ దగ్గర ఒక 1/2 గంట టైం అయితే సెట్ చేసి ఉంచాను. ఇక ఒక 1/2 గంట తర్వాత అయితే కేక్స్ అనేవి చూడండి ఎలా పొంగాయో, బాగా కప్పు నిండుగా వచ్చేసాయి. ఇక మనం పెట్టిన టైం అయిపోయిన తర్వాత అయితే ఒకసారి మనం స్విచ్ ఆఫ్ చేసుకొని ఒక స్పూన్తో కానీ లేకపోతే ఒక టూత్ పిక్ తీసుకొని అలా కేకులు అలా కుచ్చి చూసామంటే పిండి అనేది అతుక్కుంది అనుకోండి, ఇంకొక 5 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. లేకపోతే పిండి అతుక్కోకపోతే ఇక కేక్ తయారైపోయినట్లే అనమాట. ఇక అలా పైకి పొంగిందంటే ఇక మనకి పర్ఫెక్ట్గా కేక్ అనేది కుక్ అయినట్టే. ఇక కేక్ అనేది మొత్తం కుక్ అయ్యాక బయటికి తీసాక చూడండి, సేమ్ మనకి బండ్రోట్లు ఎలా ఉంటాయి ఇదివరకు అలా పొంగాయి అనమాట, బాగున్నాయి. బయటికి తీసాకైతే ఆ కప్స్ అనేవి చాలా వేడిగా ఉంటాయి కాబట్టి ఇక చల్లారాకైతే కేక్స్ని అలా విడిగా తీసేసుకోవాలి. ఇక వీటిల్లో అయితే కస్టర్డ్ పౌడర్ అనేది వేసాం కదా, చాలా బాగుంది ఆ ఫ్లేవర్ అనేది, టేస్టీగా కూడా ఉన్నాయన్నమాట. చాలా స్మూత్గా వచ్చాయి, చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో చేతితో ఇలా అంటుంటే. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఎలా ఉన్నాయో నాకు కామెంట్ పెట్టండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.